అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెస్పెక్టెడ్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ అరవింద్ ధర్మపురి గారికి, పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారికి, నా సర్వీస్ బ్యాచ్మేట్, నా ప్రియతమ స్నేహితుడు, ఈ టర్మరిక్ బోర్డుకి రథసారథిగా గత ఒక సంవత్సరం నుంచి చాలా కృషి చేసిన భవానీ శ్రీ గారికి, అదేవిధంగా గంగాధర్ గారికి, గంగారెడ్డి గారికి, రైతులందరికీ నా యొక్క నమస్కారం. నేను ముందుగా మీ అందరికీ నా పరిచయం ఇస్తాను. గంగాధర్ గారి వాడే పదంలో నేను మీ నార్త్ ఇండియన్ కలెక్టర్ని, కానీ తెలుగు నేర్చుకున్నాను. తెలుగు బాగా వచ్చు. ఇక్కడ ఉన్న సంప్రదాయాలు కావచ్చు, ఇక్కడ ఉన్న రైతుల గురించి వారికి ఉన్న సమస్యలు కావచ్చు, ఈ టర్మరిక్ బోర్డు వెనుక ఉన్న మీ కృషి, మీ చెమట, మీ రక్తం, మీ క్రాంతి అన్నింటి గురించి మాకు ఐడియా ఉంది. అండ్ మీ అందరికీ ఈరోజు నిజంగా ఈ వేదిక నుంచి మీ అందరికీ నేను అభినందన ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఉత్తరప్రదేశ్కి చెందిన వాణ్ణి. అక్కడ ఎక్కువగా చెరుకు వేస్తారు, షుగర్ కేన్. నా తాతగారు ఒక షుగర్ కేన్ ఫార్మర్ని. సో ఇప్పుడు మీ మనవరాలు కూడా ఒక కలెక్టర్ అవ్వాలి, కానీ ఉత్తరప్రదేశ్లో కలెక్టర్ అవ్వాలి. అప్పుడు హిసాబ్ బరాబర్ అవుతుంది. సో ఈ విషయం మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నా అక్కడ 80 సంవత్సరాలు పడింది. 80 సంవత్సరాలు ఒక ఫ్యాక్టరీ కోసం. దాని తర్వాత మిగతా అది ఒక తోలి మెట్లుగా అక్కడ ఉన్న రైతులు, అక్కడ ఉన్న కిసాన్ బంధువులు వీళ్ళు చాలా కృషి చేసిన తర్వాత ఫ్యాక్టరీ, తర్వాత బోర్డు, తర్వాత ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే పసుపు బోర్డు నిజామాబాద్కి వచ్చిందో అది నిజంగా మనం అందరం గర్వం పడే కారణం. ఇందాక నేను వచ్చేటప్పుడు కొన్ని స్టాల్స్ చూసాము. మనం రైతులు ఏదైతే ఉత్పాదన చేస్తున్నారో దాని మీద ఫోకస్ పెట్టడంతో పాటు ఎంఎస్ఎంఈ అంటే మనకి ఉన్న ఆధునిక యంత్రాలు కావచ్చు, అదేవిధంగా ఫార్మ్ టు ఫోర్క్ అంటే మన పంటల నుంచి, మన పొలాల నుంచి ప్లేట్ వరకు ఏదైతే ప్రయాణం ఉంటుందో దాన్ని ఎలా సాఫీగా చేయాలో దాని వెనుక కూడా టర్మరిక్ బోర్డు చాలా కృషి చేస్తూ ఉంది. నేను వారికి మరీ అభినందన ఇస్తున్నాను. ఈ దిశగా నేను మీ అందరికీ ఒక సూచనలు, ఒక సలహాలు ఇచ్చేది ఏంటంటే, మనం ఉత్పాదన మీద ఒక 20% ఫోకస్ పెడితే మన ప్రొసెసింగ్ ఏదైతే ప్యాకేజింగ్ ఉంటుందో, ఏదైతే మార్కెటింగ్ ఉంటుందో అది ఆటోమేటిక్గా చాలా సాఫీగా అవుతుంది. మీ అందరూ ఒక సమాచారం, ఒక వార్తాపత్రికలో చదివి ఉండవచ్చు. కోవిడ్ సమయంలో మనకి ఏదైతే వాణిజ్య అమ్మడం కోసం, కొనడం కోసం ఏదైతే పసుపు అందుబాటులో ఉందో అందులో లెడ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మన ఏదైతే నిజామాబాద్ కావచ్చు, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన పొలాల ఉత్పాదన కావచ్చు, అక్కడ ఇలాంటివి పొల్యూటెంట్స్ ఉండవు. సో అది మీకు ఉన్న ఒక యూఎస్పీ. మనం ఎప్పుడు ఎంఎస్పీ గురించి మాట్లాడతాము, మీరు యూఎస్పీ గురించి ఆలోచించండి. మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్, మీరు ఒక ఆర్గానిక్, ఒక సాంప్రదాయపరంగా చేసిన పంటని ఇప్పుడు నాట్ జస్ట్ నిజామాబాద్, న్యూ ఢిల్లీ వరకు దానికి డిమాండ్ ఉంది. సో నేను టర్మరిక్ బోర్డుతో కోరేది ఏంటంటే, ఇది ఏదైతే ప్రాసెసింగ్ ఉందో అందులో వాళ్ళు తప్పకుండా ఈ నెక్స్ట్ 1 ఇయర్ లేదా 6 months తప్పకుండా ఫోకస్ చేయాలి. అందులో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ఎస్హెచ్జి మహిళలు ఉన్నారు. వారి ప్యాకేజింగ్ దిశగా కానీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉన్న ఒక, ఇందాక మాకు సెక్రటరీ మేడం చెప్పారు, ఆర్మూర్ పసుపు అనేది ఒక బ్రాండ్ కూడా లాంచ్ చేస్తున్నాము. ఆ మార్కెటింగ్ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫుల్ సహకారం ఇస్తుంది. జిల్లా పరిపాలన అధికారిగా మా సపోర్ట్ ఉంటుంది అనేది ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి రెండవ ప్రధాని గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక నినాదం ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్. దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని ఇంకా సుందరీకరణ చేస్తూ ఒక నినాదం ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. సో ఏదైతే ఈ టర్మరిక్ బోర్డు ఉందో ఆ విజ్ఞాన్ ఉన్న అంశంని మన ఉత్పాదనలో ఎలా అనుబంధం చేయాలో దాని కోరికే. మీరు ఒక శాస్త్రీయమైన తరీకాతో చేస్తే, ఇందాక పెద్దలు సబ్సిడీ గురించి అన్నారు. ఓకే, సబ్సిడీ ఉండాలి, మీరు పెట్టిన పెట్టుబడి తప్పకుండా మీకు ఈ యొక్క ఇన్సూరెన్స్ రూపంలో తిరిగి రావాలి, మేము అదే ఒప్పుకుంటున్నాము. కానీ మీ పెట్టుబడి తక్కువ చేస్తూ మీ ఉత్పాదన ఎలా పెరగాలి అంటే అది మాన్యువల్గా అయ్యే పని కాదు. అది తప్పకుండా దాని వెనుక ఒక విజ్ఞానం ఉండాలి.
ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉండాలి. ఇక్కడ ఉన్న నిపుణులు మహేందర్ గారు, అదేవిధంగా కృషి టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ సంబంధించిన సిబ్బందితో కూడా మేము కోరేది ఏంటంటే, ఇటీవల బీహార్లో ఒక మఖానా బోర్డ్ శాంక్షన్ అయింది వర్త్ 200 crores లాస్ట్ బడ్జెట్లో. అందులో మీరు పాయింట్ బై పాయింట్ ఎకానమిక్ సర్వే చదివితే వాళ్ళు ఉత్పాదన మీద అంత ఫోకస్ పెట్టలే. ఎందుకంటే మఖానాలో బీహార్లో ఉన్న వాతావరణంకి అనుకూలం ఉంటుంది, మనకి ఎలా అయితే పసుపు ఉంటుందో. వారు ఎక్కువ ఫోకస్ పెట్టింది అక్కడ ఉన్న జనాభాని, అక్కడ ఉన్న లేబర్స్ని ఎలా మఖానా మొత్తం ప్రాసెస్ అయ్యేలాగా చూడాలి. మఖానా అంటే మీకు ఐడియా ఉండవచ్చు, ఫాక్స్ నట్స్. సో బీహార్లో ఉత్పాదన అయిన మఖానాని వాళ్ళు పంజాబ్ పంపేవారు ప్రాసెసింగ్ కోసం మాత్రమే. సో అది వేరే ఎలాంటివి రాష్ట్రాలకి పంపకుండా అక్కడ ఉన్న నివాసిస్తులకి, అక్కడ ఉన్న రైతులకి మేలు జరిగే కార్యక్రమం జరగాలి అంటే మీరు ఉత్పాదనతో పాటు తప్పకుండా ప్రాసెసింగ్ మీద ఫోకస్ పెట్టాలి అనేది నేను మీ అందరితో కోరుతున్నాను. అదేవిధంగా ప్రియ మిత్రుడు భవానీ గారితో నా పర్సనల్ రిక్వెస్ట్, మీరు ఇంకా ఎక్స్పోజర్ విజిట్ చేయాలి. ఎందుకంటే హిందీలో ఒక సామెత ఉంది, జో దిఖతా హై वो बिकता है. సో टर्मरिक बोर्ड बहुत सारे लोगों को दिखना चाहिए. उसमें एमपी साहब का कितना कृषि रहा है, कितना एफर्ट रहा है, सबको पता होना चाहिए. जो दिखेगा नहीं वो बिकेगा नहीं. और आपको अपना सामान बिकवाना है. మీరు వాణిజ్యం అమ్మడం కోసం కృషి చేయాలి. మేము ఇంట్లో ఆర్మూర్ని ఒక మోడల్ గ్రామం చేస్తాము, హైదరాబాద్ని గ్రామం పెద్ద నగరం చేస్తాము, అక్కడ మా పసుపు అమ్ముతాం కాదు. మీరు మా ఊరు వరకు రావాలి, లక్నో వరకు రావాలి, నై ఢిల్లీ వరకు రావాలి మీ పసుపు. తర్వాత గంగాధర్ గారు ఏఎంసీస్ గురించి కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకువచ్చారు. తప్పకుండా గంగాధర్ గారు, మేము అంటే నాకు వచ్చి ఒక వారం 10 రోజే అయింది. తప్పకుండా ఏఎంసీని ఎలా జీర్ణోద్ధార చేయాలో, అదేవిధంగా మన సాంప్రదాయ పంట కాకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ మీద మనం ఎలా ఫోకస్ చేయాలో తప్పకుండా దాని మీద దృష్టి పెడతాము. రైతులతో మేము కోరేది ఏంటంటే, ఐఎమ్ ఆల్సో ద డిసిసిబి, మన ఏదైతే కోఆపరేటివ్ శాఖ బ్యాంక్ ఉందో దానికి ఇప్పుడు నేను చైర్మన్గా, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. దయచేసి ఒక్కసారి మా బ్రాంచ్కి రండి. ఇప్పుడు మా బ్రాంచ్ మీ కొంతమందికి ఖాతాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నవాళ్ళు తప్పకుండా రండి. అక్కడ మేము ఇలాంటివి ప్రత్యేక ప్రోగ్రామ్స్, కొన్ని ఎడ్యుకేటివ్ కార్యక్రమాలు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్తో పాటు రైతులకి ఎలా అవగాహన కల్పించాలో దాని మీద మేము కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో దయచేసి మీ భాగస్వామ్యం మాకు అవసరం. అధికారి పరంగా మేము ఒక కార్యక్రమం లాంచ్ చేశాము, మేము ప్రారంభించాము, అది సరిపోవు. మీకు కొన్ని సందేహాలు ఉండవచ్చు, మీకు కావాల్సిన ఆర్థిక సహాయం కూడా డిసిసిబి ఇస్తుంది అనేది మేము మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన డిసిసిబి బ్రాంచ్ మీ అందరికీ ఐడియా ఉంచవచ్చు. అక్కడ ఉన్న కార్యవాహక అధికారి గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో దయచేసి డిసిసిబిని కూడా దృష్టిలో పెట్టుకొని పసుపు రైతులు మనం ఎలా ఒక మేలు జరిగే కార్యక్రమంని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది మీ అందరితో కోరుతున్నాను. అండ్ ఐ హోప్ యువర్ నెక్స్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ మీ ఓన్ బిల్డింగ్లో జరగాలి అని కోరుకుంటూ, మీ అందరికీ మళ్ళీ నాకు ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు సెక్రటరీ మేడంకి, చీఫ్ గెస్ట్ శ్రీ ఎంపీ గారికి, చైర్మన్ గారికి, వారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.